అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. 14 రకాల పంటలపై దానికి సంబంధించిన మద్దతు ధర కూడా పెంచుతున్నట్టు కూడా వివరించిన క్రమంలో కూడా మొత్తం కూడా ఇటు రైతన్నలు బీజేపీ నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ కూడా పాలాభిషేకాలు నిర్వహిస్తున్నట్టు పరిస్థితి. ప్రస్తుతం మనకు నల్గొండ జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యాలయంలో బీజేపీ నేతలు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నిద్దాం. సార్, మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం 14 రకాల పంటలపై సంబంధించిన మద్దతు ధర కూడా పెంచింది. ఎట్లా చూడొచ్చు మొత్తం ఈ మద్దతు ధర పెంపుపై? భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతు బాంధవుడు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అయిన వెంటనే 2014 సంవత్సరంలో నవంబర్ మాసంలోనే రైతుల యొక్క కష్టాలను చూసి, రైతుల కన్నీళ్లు చూసి, ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంట వల్ల నష్టపోయి తీవ్రంగా నష్టపోతున్న, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల యొక్క పరిస్థితి పూర్తిగా అధ్యయనం చేసి పంటలకు పూర్తిగా కూడా నష్టపరిహారం పెంచి రైతులను ఆదుకున్నటువంటి గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. గత ప్రభుత్వ యూపీఏ ప్రభుత్వ హయాంలో వీపీ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు 50% పంట నష్టపోతేనే నష్టపరిహారం ఇచ్చేది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక రకాలుగా పాలసీస్ అన్ని కూడా మార్పు చేసి రైతులకు అనుకూలంగా, రైతులకు మేలు జరిగే విధంగా 33% పంట నష్టం జరిగిన పంటలకు నష్టపరిహారం ఇచ్చే విధంగా మార్పు తీసుకొచ్చి పంటల యొక్క నష్టపరిహారం కూడా 400 పెంచినటువంటి గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో 34 లక్షల మందికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తా ఉన్నాడు, 6,000 రూపాయల చొప్పున. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పూర్తిగా కూడా గొప్పగా ఒకటి ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ₹2 రైతు చెల్లిస్తే సరిపోతుంది. యాసింగ్ సీజన్లో, వానాకాలం సీజన్లో ₹1.5 చెల్లిస్తే మిగతాదంతా కూడా స్టేట్ అండ్ సెంట్రల్కు ప్రభుత్వాలు 60% కేంద్ర ప్రభుత్వము, 40% రాష్ట్ర ప్రభుత్వం కలిపి ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని రూపకల్పన చేసినటువంటి గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇది రైతాంగానికి, వ్యవసాయ రంగానికి పూర్తిగా కూడా ఒక వరం లాంటి పథకం. ఇది ఒక పెద్ద వరం లాంటి పథకం. ఇది ప్రపంచంలో కూడా అన్ని దేశాలు యాక్సెప్ట్ చేసినాయి. అదేవిధంగా ఈ దేశంలో ఉండబడినటువంటి అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు అందరూ కూడా దీన్ని స్వాగతం చెప్పినాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకము అంత గొప్ప పథకాన్ని ఈ రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్ని ప్రకృతి కన్నెర చేసి నష్టపోతే రైతులను ఆదుకోవడం కోసం, మోటార్ యాక్సిడెంట్ అయితే రైతులకు ఇన్సూరెన్స్ ఎట్లయితే పొందడానికి అవకాశం ఉందో ఆ రకంగా ప్రవేశపెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా కూడా నీరుగార్చింది. రైతులకు పూర్తిగా కూడా కన్నీళ్లు పెట్టిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దీన్ని అమలు చేయకపోవడం రాజకీయ దురుద్దేశం చూసి ఇది కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుంది, నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుంది, బీజేపీ ప్రభుత్వానికి పేరు వస్తుందని ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమాను మూలకేయటం వల్ల రైతులు పూర్తిగా నష్టపోతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పూర్తిగా కూడా రైతుల కన్నీళ్లు చూసే పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ గారు రైతుల కష్టాలు చూసి, రైతుల కష్టాలు కళ్ళారా చూసి దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైనటువంటి వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించడం కోసం, దేశానికి వెన్నెముక అన్నటువంటి రైతును ఆదుకోవడం కోసం, తీవ్ర సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించడం కోసం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పూర్తిగా కూడా ఎంఎస్పి రేట్స్ను ప్రతి సంవత్సరం కూడా పెంచుతూ ఉన్నాడు. గతంలో చూడండి, 2013-14 సంవత్సరంలో ₹4,000 పత్తి కొంటే ఇప్పుడు క్వింటాల్ పత్తి ధర నిన్న పెంచిన దాని ప్రకారంగా ఈరోజు దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా పండుగ చేసుకుంటున్నారు. ₹8,100 ఇవాళ పత్తికి చేసిండు. అదేవిధంగా ఆ రోజు ఎంత రేట్లు ఉన్నదో డీజిల్కి అదే ఉన్నది. ఆ రోజు ఎంతైతే యూరియా బస్తాలకు రేటు ఉందో ఇవాళ అదే ఉన్నది. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరగకపోయినా కానీ మరి పూర్తిగా కూడా రైతు వ్యవసాయ ఉత్పత్తులపైన ధరలు పెంచి రైతులను ఆదుకున్నటువంటి గొప్ప ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు వ్యవసాయ ఉత్పత్తులపైన అనేక రకాలుగా కొత్త వంగడాలు మార్కెట్లో తీసుకొచ్చి ఇవాళ 60 క్వింటాలు పండే విధంగా కొత్త వంగడాలు తీసుకొచ్చినటువంటి ఐసీఐ ద్వారా, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ద్వారా కొత్త వంగడాలు తీసుకొచ్చి హైబ్రిడ్ రకాలు తీసుకొచ్చి అధిక ఉత్పత్తికి అవకాశం ఇచ్చినటువంటి మార్గం అయినటువంటి బాటలు వేసినటువంటి గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇలా హైబ్రిడ్ తీసుకొచ్చినాడు. ఇవాళ వరి వంగడాలు కూడా 2 కొత్త ఈరోజు మార్కెట్లోకి వచ్చినాయి. 60 బస్తాలు 60 క్వింటాలు అయ్యే విధంగా అవకాశం ఉన్నది. ఈ రకంగా వ్యవసాయ ఉత్పత్తులను పెంచి ప్రపంచ దేశాలన్నింటి కూడా మరి వ్యవసాయ ఉత్పత్తులు పూర్తిగా కూడా ఆహార ధాన్యాలు సమృద్ధిగా అందించడం కోసం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆ దిశలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది.
అదేవిధంగా హార్టికల్చర్, సెరికల్చర్, తర్వాత రైతులకు ఈ విధంగా వెజిటబుల్స్ అన్నిటి కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉత్పత్తులకు పెద్దపీట ఇస్తుంది. నరేంద్ర మోడీ గారు ఈరోజు ఇచ్చినటువంటి మరి యొక్క మద్దతు ధరలపైన రైతులకు పెంచినటువంటి ధరలకు మద్దతుగా అభినందనలు తెలియజేస్తూ, రైతుల పక్షాన హర్షం తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు పూర్తిగా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క మరి చిత్రపటానికి పాలాభిషేకం చేసే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. నిన్నటికెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. నిన్న మునుగోలు జరిగింది, అదేవిధంగా చిట్యాల జరిగింది, ఈరోజు కూడా నగరకల్ ఉంది, ఇక్కడ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ రకంగా ముందుకు పోతాం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. రైతులు ఉన్నారు, రైతులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొత్తం కూడా 14 రకాల పంటలకు కూడా మద్దతు ధర తెలిపినట్టు పరిస్థితి ఉంది. ఒక రైతుగా ఏమనిపిస్తుంది, తోటి రైతులు ఏమనుకుంటున్నారు? ముందుగా కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోదీ గారికి రైతుల పక్షాన హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ 14 రకాలకు సంబంధించినటువంటి మద్దతు ధరను పెట్టడం కేంద్ర ప్రభుత్వం యొక్క ఘనత అని ఈ విధంగా చెప్తా ఉన్నాను. రీసెంట్గా రబీ సీజన్లో 2320 రూపాయల వరి ధాన్యానికి కింటకు రైతులు అమ్ముకొని లాభం పొందినటువంటి విషయం మన అందరికీ తెలుసు. అయినప్పటికీ రైతులు మరీ అభివృద్ధి చెందాలి, వ్యవసాయం పట్ల రైతులకు మక్కువ ఉండాలనే ఒక సంకల్పంతో 69 రూపాయలు పెంచి ఇవాళ 2389 రూపాయల యొక్క మద్దతు ధర ఇవ్వడం మా అందరికీ సంతోషంగా ఉంది. ఈ విధంగా గతంలో ఏ ప్రభుత్వం కూడా చేసిన దాఖలాలు లేవు. 2014 కంటే ముందు యూరియాకు 263 రూపాయలుండే. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నేటికి అదే 263 రూపాయలు యూరియా కొనసాగిస్తూ ఉంది. డిఏపి కానీ, ఫర్టిలైజర్ కానీ ఈ విధంగా చూసుకుంటే రైతులకు ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ధరలు పెంచింది లేదు. మరికొంతమంది ఉన్నారు, చెప్పండి అన్న, రైతులు ఎట్లా సంతోషంగా ఉన్నారు, గ్రామాలలో ఎట్లాంటి పరిస్థితి ఉంది? ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధితోటి 14 రకాలైనటువంటి పంటలకి ఎంఎస్పి రేటు పెంచడం జరిగింది. గ్రామాలలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. వారు మొదట ప్రధానమంత్రి అయినప్పుడు వడ్ల రేటు ఏ విధంగా ఉంది, ఈరోజు ఏ విధంగా ఉందని చూసుకుంటే ఈరోజు ఎంఎస్పి రేటు చాలా బాగా పెంచి రైతులని ఆదుకున్న వ్యక్తి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కరోనా టైంలో మన పక్క దేశాలు అతలకుతలమైన టైంలో కూడా మన భారతదేశంలో వ్యవసాయమే ప్రధాన రంగం కాబట్టి, వ్యవసాయము బాగుంది కాబట్టి మోడీ గారు కూడా రైతుల పట్ల ఆకర్షితుడై రైతులు దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇలా మోడీ గారు ప్రధానంగా మన రైతుల పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కూడా ప్రధానమంత్రి మొత్తం పంటలపై కూడా పెంచిన పరిస్థితి కనపడుతుంది. ఎట్లా అనిపిస్తుంది సార్ మొత్తం వాతావరణం చూసి? ఈరోజు దేశవ్యాప్తంగా రైతులు మరి నరేంద్ర మోడీ గారి 14 రకాల పంటల మీద మరి ఏదైతే ఎంఎస్పి రేటు పెంచడం పట్ల దేశవ్యాప్తంగా రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇచ్చిందే తప్ప నిజమైన నినాదం ఇలా ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మరి ఈ రాష్ట్రంలో మరి రైతును నడ్డిపెర్చే విధానాలతోటి ఇలా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తూ ఉంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతు మరి పెట్టుబడి సాయం, మరి విత్తనాల సాయం, ఎరువుల సబ్సిడీ, పంట కొనే బాధ్యత కూడా, పంట కొనమని పైసలు ఇచ్చినా కూడా కొనలేని దయనీయమైన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. అయినప్పటికీ పర్వాలేదు, నరేంద్ర మోడీ గారి మరి సారథ్యంలో ఈ భారతదేశంలో ఉన్న రైతులు సుభిక్షంగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో హరిత విప్లవం నిజమైనగా ఇప్పుడు ముందుకెళ్తా ఉంది. రైతు రాజుగా, రైతు ఈ దేశానికి వెన్నెముకగా మరొకసారి నరేంద్ర మోడీ నిలబెడతా ఉండు. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా నల్లగొండ పట్టణంలో మరి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పాలాభిషేకం కార్యక్రమాన్ని రైతులు పెద్ద ఎత్తున ఇలా నిర్వహిస్తూ ఉన్నారు. రైట్, మొత్తంగా చూసినాం. మొత్తం కూడా నరేంద్ర మోదీ ఏదైతే 14 పంటలపై కూడా పెంచిన నేపథ్యంలో కూడా రైతన్నలు, అదేవిధంగా బీజేపీ శ్రేణులు కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.